విజయవాడలో రామవరపాడులో ఉన్న అంకమ్మ గుడి దేవాలయానికి వచ్చాము. ఇది బయట నుంచి వ్యూ అండి. ఈ గుడికి రావాలంటే విజయవాడ వచ్చి విజయవాడ బస్ స్టాండ్ నుంచి ఆటో, బస్ ఫెసిలిటీ 2 ఉన్నాయండి. ఆటో సర్వీస్ ఆటో కూడా ఉంది, షేర్ ఆటో ఉందండి. లేకపోతే మనకి కావాలంటే పర్సనల్గా సింగిల్గా కూడా ఆటోలో రావచ్చు. ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంది. మనకి డైరెక్ట్గా బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. ఇది రామవరపాడులో ఉన్న విజయవాడ గ్రామ దేవత అంటారండి. దీన్ని అంకమ్మ గుడి అంటారు. దీని ప్రాచీన పేరైతే వెంకాళమ్మ గుడి. అది వాడుక భాషలో వచ్చి ఇప్పుడు అంకమ్మ గుడిగా ప్రసిద్ధి చెందింది. ఈ గుడి దేవాలయానికి సంక్రాంతికి 5 రోజుల జాతర చేస్తారండి. 5 రోజులు చాలా ఘనంగా జాతర చేస్తారు. ఇది లోపల మనం ఇందాక చూసిన అమ్మవారిని. ఈ లోపల ఇది గుడి చుట్టూ ప్రాంగణం చాలా పెద్దది, చాలా బాగుందండి. నేను వెళ్ళిన టయానికి జనాలు కూడా ఎవరు లేకపోవడం వల్ల వీడియో తీయడం నాకు చాలా తేలికైంది. ఈ గుడి మామూలుగా అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచుతారు. మళ్ళీ సాయంత్రం 5కి తెరిచి రాత్రి 8 వరకు ఉంచుతారు. మరి పండగ విశేషాలు అటువంటి సందర్భాల్లో అయితే 1 గంట ఎక్కువే ఉంచుతామని చెప్పారండి పంతులు గారు. అక్కడ వెనకాతల మనకి అమ్మవారి 9 అవతారాలు కూడా మనకి అక్కడ చిత్రపటాల రూపంలో పెయింట్లతో చాలా బాగా చేశారండి. చాలా బాగుంది. మనకి ప్రయత్నిస్తున్నాను, నేను అన్నీ చూపిస్తున్నాను. చక్కగా చూడండి. మనకి చాలా ఖాళీగా ఉండటం వల్ల దర్శనం బాగా జరిగి వీడియో తీయడం కూడా చాలా చక్కగా కుదిరింది. ఆ పక్కనే లోపల చిన్న చిన్న దేవాలయాలు, ఉపాలయాలు కూడా ఉన్నాయండి. మనం ఈ లోపలికి వెళ్తే ఇక్కడ అన్ని లోపల మిగతా దేవుళ్ళ దర్శనాలు కూడా మనకి ఒకే చోట అన్నీ జరుగుతున్నాయండి. పక్కనే మనకి సింహవాహిని అమ్మవారు ఉంటుంది. ఆ గుడి లోపల అంకమ్మ దేవాలయం దర్శనం తర్వాత పక్కన సింహవాహిని ఉందండి. చూడండి చక్కగా, చాలా చక్కని అమ్మవారు, చాలా నిలువెత్తు నిదర్శనం అన్నట్టుగా చాలా పెద్దగా ఉన్నారు అమ్మవారు. ఆ పైకి ఎక్కి మనమే చక్కగా అమ్మవారికి పూజ చేసుకొని దీపం వెలిగించుకొని దండం పెట్టుకోవచ్చు. కాకపోతే జనాభా ఎక్కువ ఉంటే మాత్రం పైకి ఎక్కడం కొంచెం కష్టం అవుద్ది. తోపులాట అవన్నీ ఉంటే, ఎక్కువ లేరు కాబట్టి మనం ఒక్కళ్ళమే ఉండి చక్కగా జాగ్రత్తగా దర్శనం చేసుకొని మళ్ళీ చక్కగా కిందికి రావచ్చండి. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. సింహం మీద వేయించేసి ఉన్నారు. పక్కనే మనకి శివాలయం ఉంది. మీకు ఆ శివాలయం కూడా చూపిస్తున్నాను. లోపల గర్భగుడిలోది చక్కగా మనకి అయ్యవారి దర్శనం కూడా కనిపిస్తుంది. నేను మహానంది ఉంది కదండి, ఆ నందిలో నుంచి చూస్తున్నాను. ఆ నందిలోంచి చూస్తుంటే మనకి శివుడు చక్కగా బాగా కనిపిస్తున్నాడండి. నా అదృష్టమో మరి ఏమో, నేను వెళ్ళిన సమయానికి జనాభా కూడా ఎక్కువ లేరండి. చాలా చక్కగా దర్శనం అయింది. మామూలుగా అయితే జనాభా ఎక్కువ ఉంటారు. మరి మీకు వీడియో చూపించాలని అనుకోవడం వల్లనో ఏమో జనాభా చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా బాగా అనిపించిందండి. పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు. మనకి అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ లోపలే మనకి అయ్యప్ప స్వామి వారి దర్శనం కూడా జరుగుతుందండి. అయ్యప్ప స్వామి వారిది ఉపాలయం ఉంది. ఇదిగోండి అయ్యప్ప స్వామి వారు చక్కగా ఇప్పుడు మనకి కార్తీక మాసం అవ్వటం వల్ల అయ్యప్ప స్వామి వారిది ఇరుముళ్ళకి చేసినట్టున్నారండి. చాలా అలంకరణ చేశారు. ఆ పక్కనే మనకి నాగేంద్రుడు కూడా ఉన్నారండి. చూసారండి, ఇక్కడ ప్రతి ఉపాలయంలో మనం చక్కగా మన చేతులతోటి మనమే స్వామివారికి అర్చన చేసుకోవచ్చండి. పూజలు పునస్కారాలు అన్నీ చేసుకోవచ్చు. ఎదురే నవగ్రహాలు ఉన్నాయి. ఆ నవగ్రహాల దర్శనం కూడా మనకి ఇక్కడే చూపిస్తున్నాను. నవగ్రహాలు కూడా మనం చక్కగా లోపలికి వెళ్ళి మన చేతులతోటి 9 గ్రహాలకి కూడా మనం తైలాభిషేకం చేయొచ్చు. నువ్వులతోటి నీళ్ళతోటి అభిషేకం చేయొచ్చండి. పక్కనే మనకి చిన్న చెరువు ఉందండి. ఈ నవగ్రహాలు దర్శనం చేసుకున్న వాళ్ళు ఆ చెరువులో కూడా కాళ్ళు కడుక్కొని నీళ్ళు తల మీద చల్లుకొని పక్కన మిగతా ఉపాలయాలన్నిటికీ వెళ్ళొచ్చు. మిగతా అన్ని గుళ్ళకి వెళ్ళొచ్చు. చాలా బాగుందండి. చాలా చక్కగా ఉంది. విజయవాడ వచ్చినప్పుడు రామవరపాడు వచ్చి చక్కగా ఈ అంకమ్మ దర్శనం చేసుకుంటే చాలా